ప్రపంచంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు ఎయిడ్స్ డే వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం జరుపుతుంటారు. ఈ రోజు అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్లడ్ ట్రాన్స్ప్లాంట్, లైంగిక సంబంధాల్లో జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ రోజు వ్యాధిగ్రస్తులను సమాజం నుండి వేరు చేయకుండా ఎలా చూసుకోవాలో అవగాహన కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. హెచ్ఐవి ఎలా వస్తుంది? హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. హెచ్ఐవి సాధారణంగా సేఫ్టీ లేకుండా చేసే లైంగిక సంబంధాలు లేదా బ్లడ్ ట్రాన్స్ప్లాంట్, ఇంజెక్షన్ షేరింగ్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా తల్లి నుండి గర్భంలో ఉన్న బిడ్డకు లేదా పాలు తాగించినప్పుడు పాల ద్వారా కూడా బిడ్డకు హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. ముద్దు పెట్టుకోవడం, హక్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, టాయ్స్ షేరింగ్ ద్వారా హెచ్ఐవి రాదు. శరీరంలో హెచ్ఐవి ఉన్నా కొన్ని సంవత్సరాల వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే ముందుగానే రక్త పరీక్షలు చేసుకోవడం, సేఫ్టీ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు. లైంగిక సంబంధాలు ఉన్నవారు తగిన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం, సిరంజి కొత్తది మాత్రమే వాడటం, బ్లడ్ టెస్టులు చేసుకోవడం వంటివి ముఖ్యమైన జాగ్రత్తలు. హెచ్ఐవి ఎయిడ్స్ రెండూ ఒకటేనా? హెచ్ఐవి ఎయిడ్స్ రెండూ ఒకటేనని చాలా మందికి భ్రమ ఉంటుంది. నిజానికి ఇవి ఒకేలా ఉండవు. హెచ్ఐవి అనేది వైరస్, అంటే హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని కొంచెం కొంచెంగా తగ్గిస్తుంది. ఆ వైరస్ కారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత శరీరానికి సాధారణ రోగాలను ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఎయిడ్స్ అంటే హెచ్ఐవి వైరస్ కారణంగా వచ్చే చివరి దశ వ్యాధి అన్నమాట. అంటే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడే పరిస్థితి మాత్రమే. ప్రతి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తికి తప్పనిసరిగా ఎయిడ్స్ వస్తుందని అనుకోవడం తప్పు. సమయానికి బ్లడ్ టెస్టులు, మందులు, జాగ్రత్తలు పాటిస్తే హెచ్ఐవి ఉన్నా కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ విషయం ప్రజలకు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన పెరగడం ద్వారా సామాజిక భేదభావం తగ్గుతుంది. హెచ్ఐవిని గెలిచిన కాఫీ షాప్. బంగాల్లోని సౌత్ కోల్కతాలో ఒక ప్రత్యేకమైన కాఫీ షాప్ ప్రారంభించారు. పేరు కేఫ్ పాజిటివ్. ఈ కేఫ్ ని 14 మంది టీనేజర్లే నడుపుతున్నారు. అందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? వీరందరూ కూడా హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులే. సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ ఈ కేఫ్ ను కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభించారు. ఈ ప్రయత్నం ద్వారా సమాజంలో హెచ్ఐవిపై ఉన్న నెగటివ్ ఆలోచనలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాఫీ షాప్ లో పనిచేస్తున్న యూత్ మొత్తం డైలీ చాలా కామన్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇతర హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులకు ప్రేరణగా మారింది. విజిటర్స్ కేవలం కాఫీ రుచి మాత్రమే కాకుండా అవగాహన కూడా పొందుతున్నారు. సామాజిక ఆందోళనలను తగ్గించడంలో ఈ కేఫ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం మరో ముఖ్య ప్రయోజనం. ఇలాంటి ప్రయత్నాలు సమాజంలో సమానత్వం, అవగాహన, మనోధైర్యాన్ని పెంపొందిస్తాయి. ఎయిడ్స్ ఉందని సమాజం వదిలేస్తే రవి మాత్రం వదిలేయలేదు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన బాపట్ల రవి గత కొన్ని సంవత్సరాలుగా తన జీవితాన్ని హెచ్ఐవి రోగులకు అంకితం చేశారు. 2007లో ఆయన హ్యాపీ ఇండియన్ విలేజ్ ను స్థాపించి హెచ్ఐవి బాధితులకు సేవలు అందించడం ప్రారంభించారు. ఈ సేవాలయంలో ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. రవి వారందరికీ సమయానికి మందులు అందించడం, వారి ఆరోగ్యం బాగోగులను చూసుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేవలం వైద్యం మాత్రమే కాకుండా విద్య, ఆహారం, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అందిస్తున్నారు. ఈ సేవలు హెచ్ఐవి బాధితుల జీవితాలను సురక్షితంగా, ధైర్యంగా మార్చుతున్నాయి. సమాజంలో అవగాహన పెంచడం, హెచ్ఐవిపై దయ, మానవత్వం చూపించడం రవి లక్ష్యం. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. స్థానికులు, స్ఫూర్తిదాయక సంస్థలు కూడా ఆయన పనిని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి నిజమైన మార్గదర్శకులు అని చెప్పవచ్చు. ఎయిడ్స్ కి టీకా. ప్రస్తుతం ఎయిడ్స్ కి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ కారణంగా వస్తుంది. వైద్యులు, శాస్త్రవేత్తలు ఇప్పటికీ హెచ్ఐవి వ్యాధిని పూర్తిగా నివారించే టీకాపై పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ సాధారణ ప్రజలకు ఉపయోగించే టీకా ఇంకా తయారు కాలేదు. అందువల్ల వ్యక్తిగత జాగ్రత్తలు, సురక్షిత లైంగిక సంబంధాలు, బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడమే ప్రస్తుతానికి ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించగలిగే ఒకే ఒక మార్గం. మాంసం తీసుకోవడం, పాలు త్రాగడం, ద్రవాలు త్రాగడం, సర్వసాధారణ స్పర్శ ద్వారా ఎయిడ్స్ పాకటం జరగదు. టీకా లేకపోయినా మందులు, చికిత్సల వలన హెచ్ఐవి ఉన్నవారికి ఆరోగ్యం నిలబెట్టవచ్చు. అవగాహన పెంపొందించడం, సమాజంలో భయాన్ని తగ్గించడం కూడా చాలా అవసరం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఎయిడ్స్ కి టీకా ఖచ్చితంగా కనిపెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎయిడ్స్ పట్ల అవగాహన, జాగ్రత్త తప్పనిసరి.